హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ న్యూస్ 3. ఈరోజు మన ఏఐ వరల్డ్లో పాస్ట్ 24 అవర్స్లో జరిగిన టాప్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ ఇండియాలో తన ఏఐ మోడ్ని లాంచ్ చేసింది. అమెరికా తర్వాత మన కంట్రీలో ఫస్ట్ టైం ఈ ఫీచర్ వచ్చింది. ఇప్పుడు గూగుల్ సెర్చ్లో మనం నార్మల్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా వస్తాయి. ఇది గూగుల్కి ఇండియా అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తుంది. చాలామందికి సెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మెటాలో ఏఐ టాలెంట్ వార్ అయితే జరుగుతుంది. అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో మెటా వాళ్ళు ఏఐ ఫీల్డ్లో టాప్ రీసెర్చర్స్ని హైర్ చేసుకున్నారు. డానియల్ గ్రోస్. ఓపెన్ ఏఐ నుంచి చాలామంది సైంటిస్టులు కూడా జాయిన్ అయ్యారు. మార్క్ జుకర్బర్గ్ పర్సనల్లీ అనౌన్స్ చేశారు. మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్కి స్కేల్ ఏఐ ఫార్మర్ సీఈఓ అలెగ్జాండర్ వ్యాంగ్ హెడ్గా ఉంటారని చెప్పారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 11 మంది న్యూ హైర్స్లో ఎవ్వరూ కూడా అమెరికన్ గ్రాడ్యుయేట్స్ కాదు. అందరూ ఇండియా, చైనా, యూకే నుంచి వచ్చేసారు. ఈ ఏఐ టాలెంట్ కోసం గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్ ఎలా ఉందో క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బ్రిక్స్లో ఏఐ డేటా సేఫ్టీ డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే ఏంటో కాదు, రియో డి జెనీరో సిటీ ఇన్ బ్రెజిల్ అనమాట. ఇదొక సిటీ. సో ఈ సిటీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో ఏఐ యూజ్ వల్ల డేటా సేఫ్టీ గురించి లీడర్స్ సీరియస్ డిస్కషన్ అయితే చేశారు. అన్ఆథరైజ్డ్గా ఏఐ మన డేటాని వాడుకొని ఇంకా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కావాలని చెప్పారు. ప్రైవసీ అండ్ డేటా సేఫ్టీ గురించి కన్సర్న్ పెరిగిపోతుంది. అందుకే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గురించి కూడా మాట్లాడారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి న్యూ ఏఐ వీడియో అండ్ చాట్బాట్ మోడల్స్. మనం నిన్న డిస్కస్ చేసిన వీడియోలో క్యారెక్టర్ ఏఐ గురించి ఏదైతే డిస్కస్ చేశామో ఏఐ క్రియేటివ్ సైడ్లో కూడా పెద్ద అప్డేట్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఏఐ టాకింగ్ మెషిన్స్ అనే మోడల్ లాంచ్ చేసింది. ఇది ఇమేజెస్ అండ్ వాయిస్ సిగ్నల్స్ నుండి ఇంటరాక్టివ్ వీడియోస్ క్రియేట్ చేస్తుంది. బైడు మ్యూజ్ టీమర్ అనే మోడల్ రిలీజ్ చేసింది. ఇది 10 seconds 1080 క్వాలిటీ వీడియోస్ జనరేట్ చేస్తుంది. మెటా కూడా ఏఐ చాట్ బాట్స్ ని టెస్ట్ చేస్తుంది. అవి యూజర్స్ ని ఫస్ట్ మెసేజ్ చేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాయి. సో డిజిటల్ ఇంటరాక్షన్ కి ఇంకా ఎంగేజింగ్ గా మారుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏఐ రెగ్యులేషన్ అప్డేట్స్. రెగ్యులేషన్ విషయంలో యుఎస్ సెనెట్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద 2 ఛాంబర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ కాంగ్రెస్ స్టేట్ లెవెల్ ఏఐ రూల్స్ ని అలౌ చేసింది. అంటే ప్రతి స్టేట్లో తన ఏఐ పాలసీని సెట్ చేసుకోవచ్చు. యూరోప్లో కూడా ఏఐ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో డిలే లేదని యూరోపియన్ కమిషన్ కన్ఫర్మ్ చేసింది. ఆగస్ట్ 2025 నుంచి న్యూ రూల్స్ అప్లై అవుతాయి. సో ఏఐ సేఫ్టీ అండ్ అకౌంటబిలిటీ గురించి గ్లోబల్ లెవెల్లో డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చైనాలో ఏఐ కాంపిటీషన్ అనేది చాలా డెవలప్ అవుతుంది. చైనాలో జిప్పు ఏఐ అనే స్టార్టప్ ఆటో జిఎల్ఎం రుమినేషన్ అనే ఏఐ ఏజెంట్ని లాంచ్ చేసింది. ఇది రీసెర్చ్ అండ్ ప్లానింగ్ టాస్క్లో డీప్ సీ కన్నా బెటర్ అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. చైనాలో ఏఐ స్టార్టప్స్ మధ్య ఉన్న కాంపిటీషన్ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది గాయస్, చూడండి టెక్నాలజీ ఫీల్డ్లో ప్రతిరోజు ఎలా ఫాస్ట్గా చేంజెస్ అవుతున్నాయో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుస్తా. సరే మరి ఉంటా, బాయ్.